Hi guys, welcome back to my channel Target CSO 2026. Guys, ఎవరైతే అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్, పారామిలిటరీ, రైల్వే మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే సిలబస్ అనాలిసిస్ వీడియో, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని ద్వారా మీకు వాల్యుబుల్. సో మ్యాటర్లోకి వెళ్తే రైల్వే నుండి ఇండియన్ రైల్వే నుండి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే అభ్యర్థులు 10+2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. సో ఇందులో భాగంగా మనకి ఓవరాల్ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీస్ వచ్చాయో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మ్యాటర్లోకి వెళ్తే సో ఈ నోటీస్లో చూసుకుంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 07/2025 రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే October 10th, 2025 నుండి October 27 July వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైతే అభ్యర్థులు ఫీ పేమెంట్ అంటే 27 వరకు అప్లికేషన్ చేసి ఫీ పేమెంట్ చేయలేకపోతారు, అంటే లైక్ సర్వర్ ఇష్యూ అలా వస్తుంది కదా, సో అలాంటి అభ్యర్థులకు 29th November వరకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా మోడిఫికేషన్ ఆఫ్ అంటే ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకునే టైంలో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్ కూడా మనకి November 30 నుండి December 9th వరకు ఆర్ఆర్ బోర్డ్ అనేది మనకి ఎడిట్ ఆప్షన్ అనేది కల్పించింది. సో ఎవరైతే అభ్యర్థులు అప్లై చేస్తారో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఈచ్ లెటర్ మన నేమ్ ఉంటే లెటర్ టు లెటర్ చెక్ చేసుకొని యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంట్రీ చేయండి. అండ్ ఇందులో భాగంగా మనం వేకెన్సీ చూసుకుంటే 3,058 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా ఏ డిపార్ట్మెంట్ నుండి అంటే ఏ డిజిగ్నేషన్ నుండి వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పే లెవెల్ 3లో మనకి శాలరీ రావడం జరుగుతుంది 21,700. అండ్ 18 to 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 2,424 వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పే లెవెల్ 2 19,900 శాలరీ రావడం జరుగుతుంది. 18 to 30 ఏజ్ ఉన్నవారు ఎలిజిబుల్. 394 వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది. అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పే లెవెల్ 2లో శాలరీ రావడం జరిగింది 19,900. 18 to 30 ఏజ్ ఉండాలి. 163 పోస్టులు అనేది రావడం జరిగింది. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి 19,900 శాలరీ రావడం జరుగుతుంది. 18 to 30 ఏజ్ 77 వేకెన్సీ అనేది రావడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా మనకు ఓవరాల్ వేకెన్సీస్ చూసుకుంటే 3,058 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో ఈ వేకెన్సీస్లో జోనల్ వైజ్ అంటే మనకి రైల్వే జోన్స్ ఉన్నాయి కదా, జోన్ వైజ్ డివైడ్ అవుతాయి అనమాట. సో సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీస్ వచ్చాయో చూద్దాం. సో సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే ఓవరాల్గా 272 పోస్ట్ అనేది రావడం జరిగింది. 272 పోస్ట్ అనేది రావడం జరిగింది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేకి అన్రిజర్వ్డ్ 107, SC 37, ST 19, OBC 16, EWS 22, టోటల్ 251 పోస్ట్ అనేది రావడం జరిగింది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి పే లెవెల్ 2లో మనకి శాలరీ రావడం జరుగుతుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1, SC వాళ్ళకి 2, ST వాళ్ళకి 2, OBC వాళ్ళకి 0, EWS వాళ్ళకి 1, మొత్తం 6 ఓవరాల్గా 6 పోస్టులు అనేవి రావడం జరిగింది. ట్రైన్ క్లర్క్ వచ్చేసి పే లెవెల్ 2లో మనకి శాలరీ రావడం జరుగుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2 పోస్టులు, ST వాళ్ళకి 2, టోటల్గా 4 పోస్టులు అనేవి రావడం జరిగింది. సో సికింద్రాబాద్కి చూసుకుంటే 272 పోస్టులు రావడం జరిగింది.
అండ్ మనకి ముంబై జోన్ చూసుకుంటే 494 పోస్ట్ అనేది రావడం జరిగింది ముంబై జోన్కి. అండ్ కోల్కతా వచ్చేసి 499, కోల్కతా వచ్చేసి 499. శ్రీనగర్ 137 పోస్ట్ రావడం జరిగింది. ప్రయాగరాజ్ వచ్చేసి 303 పోస్ట్ రావడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్కి అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేది రావడం జరిగింది కాబట్టి. సో మీ ఇష్టం, సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకుంటారా, ముంబైకి అప్లై చేసుకుంటారా, పాట్నాకి అప్లై చేసుకుంటారో మీ ఇష్టం. అంటే బేస్డ్ ఆన్ అక్కడ ఉన్న వేకెన్సీని బట్టి అప్లై చేసుకోండి. అండ్ డిఫరెంట్ బోర్డుకి డిఫరెంట్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి, అప్లై చేసుకోండి. సో అంటే నోటిఫికేషన్ ప్రాసెస్ చూసుకుంటే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్లో కంపల్సరీ మీకు 501 ప్లస్ మార్క్స్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అంటే 50%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థికి 499 మార్క్స్ వచ్చాయి అంటే దీని పర్సంటేజ్ వేసుకుంటే 49.9% కదా. సో ఈ అభ్యర్థి నాట్ ఎలిజిబుల్. ఇన్కేస్ ఎవరైతే అభ్యర్థులు ఒక క్యాండిడేట్కి 500 వచ్చాయి, 500 అంటే ఎగ్జాక్ట్ మనకి 50% కదా, 50%. సో ఈ ఈ ఈ వ్యక్తి అనేది ఎలిజిబుల్. సో ఇంటర్మీడియట్లో 50% మార్క్స్, 500 ప్లస్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. 50% స్కోర్ ఉండాలన్నమాట. ఓబీసీ నాన్ క్రిమినల్ ఏప్రిల్ తర్వాత తీసుకున్నది అయితేనే వాల్యుబుల్, ఆ తర్వాత అయితే నాట్ యాక్సెప్టబుల్. సో ఎవరైతే అభ్యర్థులు ఓబీసీ నాన్ క్రిమినల్ లేదో అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఎగ్జామినేషన్ స్టేజెస్ చూసుకుంటే ఫస్ట్ మనము అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనకు CBT 1 కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 minutes టైం. జనరల్ అవేర్నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 30, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ ఉండడం జరుగుతుంది. 90 నిమిషాల 90 ప్రశ్నలు 90 నిమిషాలు 100 ప్రశ్నలండి. 1/3 నెగిటివ్. ఎవరైతే అభ్యర్థులు స్టేజ్ 1 క్లియర్ చేస్తారో స్టేజ్ 2కి వెళ్తారండి. ఈ స్టేజ్ 2 ప్రాసెస్ చూసుకుంటే 90 minutes టైం ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50, మ్యాథమెటిక్స్ నుంచి 35, రీజనింగ్ 35. 90 నిమిషాల సమయం 120 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇది కూడా స్టేజ్ 1 క్లియర్ చేసి స్టేజ్ 2 కూడా క్లియర్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, ఈ అన్ని పోస్టులకు స్టేజ్ 1 కంపల్సరీ ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. అండ్ ఎవరైతే అభ్యర్థులు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అప్లై చేస్తారో కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీని అందరూ దృష్టిలో ఉంచుకోండి. టైపింగ్ స్కిల్ టెస్ట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ హౌ టు అప్లై చూసుకుంటే ఫస్ట్ మనం rrb.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోయి మన డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ ది డ్యూరింగ్ అప్లికేషన్, మన అప్లై చేసే టైంలో లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది. సో మన ఫేస్ అనేది క్లియర్గా బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండేటట్టు స్పెట్స్ లేకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మనం అప్లోడ్ చేయాల్సిన సిగ్నేచర్ వచ్చేసి JPE ఫార్మాట్లో ఉండాలి. 30 to 49 KBలో ఉండాలి.
140 పిక్సెల్ విడ్త్ ఉండాలి, 60 పిక్సెల్ హైట్ ఉండాలి. దీన్ని అందరూ గమనించుకోండి. సో అప్లై చేసే వాళ్ళకి దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది, చూసుకోవచ్చు. మన సికింద్రాబాద్ వాళ్ళు చూసుకుంటే www.rrbsikindrabad.gov.in అని ఉంటుంది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే www.rrbgov.in వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేస్తాడు చూడండి. After final submission of online application, if candidate wishes to further modify the accept details filled in, create an account from including mobile number, email ID and choose an RRB. She may do not paying modification 250 non-refundable for each section. Details filled, create an account from including mobile number కాన్ బి చేంజ్. ఎవరైతే అభ్యర్థులు అకౌంట్ క్రియేట్ చేసే టైంలో వ్యాలిడ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇస్తారు కదా, దాన్ని మాత్రం చేంజ్ చేయడానికి వీలు లేదనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి మల్టిపుల్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరగదు. అప్లికేషన్ తీసుకోవడం జరగదు. ఫోటో క్లారిటీ లేకపోయినా కానీ రిజెక్ట్ అయిపోతుంది, అండ్ సిగ్నేచర్ క్లారిటీ లేకపోయినా రిజెక్ట్ అయిపోతుంది అనేసి మనకి నోటిఫికేషన్లో క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది గైస్ ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండి ఇంటర్మీడియట్లో 500 మార్కులు పైగా వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కానీ నాకు ఇన్స్టాలో డైరెక్ట్గా కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. టార్గెట్ SSCGD 26 అని ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా నాకు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CISF 2026 YouTube channel and like, share and subscribe for more updates.